హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందు గారి ఫ్యామిలీ ఛానల్. ఓకే అండి, గిరి ప్రదర్శనకి మనం ఇప్పుడు తిరువణ్ణామలై వచ్చాం అన్నమాట. తిరువణ్ణామలై ఓకే. సో వచ్చాము, ఇప్పుడు రూమ్కి వచ్చాము. సో పడుకున్నాము. సునీత ఈరోజు ఇంకా కిందే అనమాట. బుధవారం రోజు ఎప్పుడు కిందే పడుకుంటుంది. సో ఇప్పుడు మీనాక్షి, సునీత కింద పడుకున్నారు. నేను అనుగుడు పైన పడుకుంటున్నాం అనమాట. గుడ్ నైట్ అండి. సో ప్రజెంట్ అయితే వచ్చేసాము. ఎప్పుడు వచ్చేదే హోటల్ గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్ అనమాట. కింద కన్నా హోటల్ అని కూడా ఉంటుంది ఫుడ్ది. సో ఇక్కడికే వస్తాము, ఎవ్రీ టైం ఇక్కడికే వస్తాము అనమాట. ఇక్కడికి వచ్చాము, చాలా చాలా హ్యాపీగా ఉంది. గుడ్ నైట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఈ బ్లాగ్ ఇక్కడితో అయిపోయింది. రేపు మార్నింగ్ మరొక బ్లాగ్ తీసి పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే నైట్ అరుణాచలం వచ్చామన్నమాట. మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. టీ తాగేసి టిఫిన్ చేసేసి వద్దామని చెప్పేసి మేమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట. దర్శనానికి వెళ్తున్నాము, స్వామివారి దర్శనానికి అయితే టిఫిన్ చేసి వెళ్దామని. మళ్ళీ బయటకు అంటే దర్శనం అయిపోయి వచ్చేసరికి ఎంత టైం అయితే తెలియదు కాబట్టి టిఫిన్ చేసి అయితే వెళ్తున్నాము. సో ఇదన్నమాట. మీనా ఈరోజు అరుణాచలం రావడం ఒక రకమైన ఎప్పటి నుండో నేను అనుకోకుండా వచ్చాను. నాకు అసలు ఈ స్వామి ఇలా తీసుకొస్తానని కూడా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను వెళ్దామని. అన్నయ్య వదిన రూపంలోనే ఆ భగవంతుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడేమో అని చాలా ఆనందంగా సంతోషంగా చెప్పుకుంటాను. ఓకే అండి, ఇప్పుడైతే టిఫిన్కి వెళ్తున్నాము. ఎప్పుడు మేము ఈ హోటల్ దగ్గరకు వచ్చి టిఫిన్స్ తింటాము. అలానే మధ్యాహ్నం టైంలో లంచ్, నైట్ టైంలో టిఫిన్స్ కూడా ఇక్కడే తింటామన్నమాట. కన్నా హోటల్ చాలా బాగుంటుంది. మా మీనాన్ని తీసుకొని అయితే ఇక్కడ హోటల్కి అయితే వచ్చా అనమాట. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి అనమాట. కన్నా హోటల్ ఇక్కడైతే అరిటాకు అయితే పెట్టేశారు. ఇడ్లీ వడ, అరిటాకు. మార్నింగ్ నుండి బయలుదేరిన దగ్గర నుండి అరిటాకులోనే తింటున్నాము. ఇక్కడ టిఫిన్ ఇడ్లీ, దోశ, వడ, పూరి, పొంగల్ చాలా అంటే చాలా బాగుంటాయి టిఫిన్స్. ఎప్పుడు వచ్చినా సరే, ఇప్పుడు మేమైతే అరుణాచలం రావటం 4వ సారి అనమాట. ఎప్పుడు వచ్చినా ఇక్కడే టిఫిన్ చేస్తామన్నమాట. ఇది కన్నా హోటల్. నీకు మీనా ఒక వడ, ఒక దోశ చాలంట. ఒక వడ, ఒక ఇడ్లీ చాలంట దానికి. మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చామండి. ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడే వస్తామన్నమాట. టిఫిన్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము. ఇడ్లీ అయితే తింటున్నానండి. ఇడ్లీ చాలా బాగుంది. పుదీనా చట్నీ, బాగున్నాయి టిఫిన్. టమాటా చట్నీ, ఈ కొబ్బరి చట్నీ, సాంబార్ బాగుందండి. మేమైతే టీ అయితే ఆర్డర్ పెట్టాము. టీ అయితే చాలా చిక్కగా చాలా బాగుంది చూడండి. వీడు మాతో పాటు వచ్చాడు. వీడికి వేడి వేడి పూరి కావాలంటే పూరి అయితే ఇచ్చామన్నమాట. ఆలు కుర్మా పూరీలో. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందు గారి ఫ్యామిలీ ఛానల్.
అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీ నమస్కారం చేయరా. హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అనమాట. రెడీ అయ్యాము, టిఫిన్ చేసి వచ్చాము, ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. ఇది 4వ సారి అనమాట నేను గిరి ప్రదక్షిణ చేయటము, అలానే స్వామివారి దర్శనం చేసుకోవడం. చాలా హ్యాపీగా ఉంది అనమాట. మీరందరూ బాగుండాలని మీ తరఫున కూడా నేను మొక్కుకుంటానండి. సో అవునండి, పొద్దున్నే లేచి టిఫిన్ చేసేసి గిరి దర్శనంకి వెళ్ళడం. ఇప్పుడు కాదు, ఫస్ట్ దర్శనానికి వెళ్తున్నాం. ఈవినింగ్ గిరి ప్రదర్శనకి బయలుదేరుతాం. ఎందుకంటే 4 ఆ టైంలో అయితే కొంచెం చల్లబడుతుంది. ఆ టైంలో గిరి ప్రదర్శనకి అయితే బయలుదేరుతాం అనమాట. సో ప్రజెంట్ అయితే మా నాన్న ఇదిగోండి మా యోధక్క డ్రెస్ వేసుకుంది. డ్రెస్ కొత్తది తెచ్చా, కానీ అది బాగుంది, కాటన్ పింక్ వేసుకుంది. మా యోధక్క అంటే మా నాన్నకి ఎక్కువ సూట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు డ్రెస్సెస్ అయితే. సో ప్రిటీ లుకింగ్ కదా, చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా సరే మీరు గిరి ప్రదర్శన మొదలు పెట్టేటప్పుడు మాత్రాన చేతిలో వాటర్ బాటిల్ కానీ బరువులు కానీ ఇట్లాంటివి ఏం పెట్టుకోమాకండి. పోయేదారులు అన్నీ ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే చెప్తున్నా, సేమ్ మన రోడ్లు ఎలా ఉంటాయి అలానే ఉంటుంది. పక్కన షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే మనకి దాదాపుగా ప్రసాదము ప్రసాదాలు ఇవి పెడుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. మనకి అన్నిటికీ వాటర్ ఉంటాయి, మనకి నడుస్తుంటే వాటర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. అండ్ అలాగే దయచేసి మోక్ష మార్గంలో చాలా చాలా చూస్తున్నాం కదండి. మీరు మోక్ష మార్గంలో వెళ్ళేటప్పుడు మాత్రాన దయచేసి జాగ్రత్త అండి. ఇంతకంటే నేనేం చెప్పలేను, ఎందుకంటే నాకు అంత పెద్ద ఏజ్ కానీ అనుభవం కానీ లేదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పలేనండి. సో ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఇప్పుడు మేము ఇక్కడికి రావడం వల్ల మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరడం వల్ల కానీ మా నమ్మకం పెరిగింది. దేవుడి దగ్గరికి వెళ్తేనే కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి కాదండి. మనం చేసే పని, మనకి దేవుడా మనకి శక్తినివ్వు, నాకు శక్తినివ్వు, నేను చేసే పనిలో ఆటంకాలు లేకుండా చూడు, నేను చేసే పనిలో విజయాలు కలిగించు దేవుడా అని నేను దేవుడిని మొక్కుకొని వస్తాను తప్ప, దేవుడా నాకు ఏ కష్టం లేకుండా, నాకు ఏ కష్టం రాకుండా, నాకు ఏ పని లేకుండా ఇంట్లో కూర్చుంటే నాకు డబ్బులు రావాలి, ఇంట్లో కూర్చుంటేనే నాకు డబ్బులు వచ్చి నా మీద పడాలి అని నేను కోరుకున్నాను. నేను కోరుకునేది ఒకటే, నాకు వర్క్ ఇవ్వు, అలాగే శక్తినివ్వు, ఆరోగ్యం బాగుండేలా చూడు. అలాగే నేను సంపాదించిన డబ్బుల్లో కొంతైనా సరే దాచిపెట్టుకొని ఆ డబ్బులతో ఏదో ఒక ఐటెం కానీ వస్తువులు కానీ లేదా నేను అనుకునేది కానీ కొనుక్కునేలా చూడను. అదే మొక్కుతానండి నేను. పిల్ల పాపలతో నా అనుకునే వాళ్ళు చల్లగా ఉండాలని మొక్కుతాను. ఇది అంతే తప్ప దేవుడిని మొక్కుకుంటే అన్ని వచ్చేస్తాయా, దేవుడైనా అన్ని అంటే దేవుడిని నేను ఎలా మొక్కుతానంటే నా భార్య ఆరోగ్యం బాగుండాలి, నా భార్య ఆరోగ్యం బాగుంటే నా కుటుంబం బాగుంటుంది, నా ఆరోగ్యం బాగుంటే మేము అందరం బాగుంటాం. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం బాగుండాలి, అలాగే నాకు ఒక మంచి పని దొరకాలి, మంచి వర్క్ ఉండాలి, ఆ వర్క్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా, అలాగే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలి. నా దగ్గర వర్క్ చేసినందుకు ప్రతి నెల చక్కగా వాళ్ళ జీతం తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుతాండి. అంతేగాని ప్రతి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇంట్లో కూర్చుంటే దేవుని మొక్కితే వచ్చేస్తాయి అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. పిల్లల చదువులు బాగుండాలి, సంస్కారం మంచిగా ఉండాలి, ఎక్కడ పోయినా మంచిగా పేరు తెచ్చుకోవాలి. ఇది నేను కోరుకుంటా. ఇది ఏ ముఖ్యమండి. మెయిన్ ఆరోగ్యం బాగుంటే ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు. డబ్బున్నా సరే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మెయిన్ మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి, అది మెయిన్. అలాగే మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఆ స్వామివారిని కోరుకుంటాం. ఇప్పుడు మనం ప్రయాణం వెళ్తున్నాం, ఆ ప్రయాణం సక్రమంగా జరగాలి. అంతేగాని నేను ఇంట్లో కూర్చొని అక్కడికి వెళ్ళిపోవాలంటే కుదరదు కదండి. సో అట్లా తేడాలు ఉంటాయి అన్నమాట. కొంతమంది అంటారు గిరి ప్రదర్శనకి వెళ్ళని అన్ని కోరికలు నెరవేరుతాయా, మీరు ఎలా చెప్తారని కొందరు అనొచ్చు. కానీ చెప్పే కానీ దైవ సంకల్పం, దైవం నేను గట్టిగా నమ్ముతా అండి. దైవం ఉందని గట్టిగా నమ్ముతా. సో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను అలాగే స్వామివారు నాకు అలా నిరూపించుకున్నారు. మా వెంకటేశ్వర స్వామి, మన వెంకటేశ్వర స్వామి, ఆ వెంకన్న స్వామి, అలాగే మా శివయ్య, వీళ్ళందరూ కూడా మా వెంటే ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రోజు ఇక్కడ రావడం కూడా నా రాతలో రాసుంది. ఇది నా ప్రాప్తం, నా అదృష్టంగా భావిస్తాను. దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తాయని ఒక నమ్మకం అంతే. చాలా మందికి నోటి దాకా వస్తుంది కానీ నోట్లోకి వెళ్ళదు, అంటే చేజారిపోయింది అంటారు కదా. ఆ టైంలో దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తాడు అనమాట, నమ్మకం అనేది. అది నేను గట్టిగా నమ్ముతానండి. ఎందుకంటే ఇంకా మేము కాణిపాక వినాయక స్వామి దగ్గరికి వెళ్ళాలి. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తాం అనమాట. నాకు అక్కడ మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చుకుంటే అయిపోయినట్టు అనమాట. ఇంకా మేము ఇంటికి తిరుగు ప్రయాణం అవ్వాల్సిందే. ఓకేనా అండి. సో మా వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. గిరి ప్రదర్శనకి రావాలంటే ట్రైన్స్ ఉంటాయి, మనం రెగ్యులర్ కార్లో రావచ్చు, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి.
మేమున్న హోటల్ వచ్చేసి గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్ అన్నమాట. కింద కన్నా హోటల్ కన్నా హోటల్ కూడా ఉంటుంది ఫుడ్ది. ఈ రెండు ఫేమస్. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్. మీరు ఇమేజ్ క్లిక్ చేస్తే కన్నా హోటల్ అని కూడా కనిపిస్తుంది. అక్కడికి వచ్చేస్తే మేము ఉండేది ఎప్పుడు ఈ ఫ్లోర్లో ఉంటాం అనమాట. A12 A14 అట్లా ఉంటుంది. ఇది కొత్తగా కట్టింది, ఇటువైపు ఎక్కువగా ఉంటాం మేము. సో ఇది వచ్చేసి సీజన్ టైంలో 3000, ఇప్పుడేమో ఒక టైంలో 2500 అలా ఉంటుంది. 24 అవర్స్ అడిగితే ఇస్తారు. నేను 24 అవర్స్ అడిగి తీసుకున్నాను. కొందరికి ఇస్తారు ఎవరో నాకు తెలియదు. నేను 24 అవర్స్కి ఇంత అని పే చేస్తాను. కింద కన్నా హోటల్లో కూడా సూపర్గా ఉంటుంది టిఫిన్ అయితే. అండ్ అది ఇక్కడ నుంచి ఒక్క నిమిషం ఇంత ఇక్కడ నుంచి కొంచెం మీరు సెర్చ్ చేస్తే వాకబుల్ డిస్టెన్స్లో రైట్ సైడ్ ఇలా అంటే హోటల్ నుంచి బయటకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి కొంచెం రైట్కి వెళ్తే మీకు అక్కడ ఆంధ్ర మీల్స్ అని కూడా దొరుకుతుంది. గుంటూరు వాళ్ళది అనమాట. అక్కడ ఆంధ్ర మీల్స్ తెచ్చుకోవచ్చు. ఒక పార్సల్ తెచ్చుకుంటే ఇద్దరు తినచ్చు అనమాట. ఫుల్ మీల్స్ మీకు తెచ్చుకుని కూడా భోజనం చేయొచ్చు. అంటే ఒకవేళ ఆంధ్ర మీల్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా అండి. అది కూడా మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఆంధ్ర మీల్స్ నియర్ బై ఆంధ్ర మీల్స్ అంటే సెర్చ్ చేస్తే వస్తుంది. పౌర్ణమి టైంలో ఫుల్ బిజీగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ టైంలో వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే మొత్తం రోడ్ల మీద బార్గేట్లు పెట్టేసి ఉంచుతారు. కారు మనం ఎక్కడో ఆపేసి ఎక్కడో పార్కింగ్ చేసి మీరు హోటల్ దగ్గరికి మనం రావాల్సి వస్తుంది. కాబట్టి పౌర్ణమికి ముందు రోజు వచ్చేసి అన్ని సెట్ చేసుకుంటే బెటర్ అండి. పౌర్ణమి రోజు మాత్రం చాలా 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 క్రౌడ్ ఉంటారు అనమాట. అండ్ క్యూలలో నిలబడాలన్నా మనకి గిరి ప్రదర్శన చేసిన తర్వాత క్యూలలో నిలబడేంత చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ అలానే చేసుకునే వాళ్ళం. గిరి ప్రదర్శన చేశాక దర్శనం చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు దర్శనం చేసుకున్నాకే గిరి ప్రదర్శన చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ స్వామివారిని దర్శించుకొని ఈవినింగ్ టైంలో గిరి ప్రదర్శన చేసుకుంటాం అనమాట. సో గిరి ప్రదర్శన చేసుకునేటప్పుడు కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటున్నాయి. సో జాగ్రత్తగా మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు, పిల్లలతో వచ్చినప్పుడు పిల్లల దగ్గర తల్లిదండ్రులు చక్కగా ధైర్యంగా ఉండండి, పక్కన ఉండండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒకరికొకరు తోడుగా ఉంటూ నడుచుకుంటూ రండి. అలా అని మనం ఎందుకంటే ఎక్కడ ఎలా జరుగుతుందో కూడా తెలియలేదు, కొన్ని వార్తలు వింటున్నాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనండి. అండ్ అలాగే మీరు మీ ఫోన్లలో లైవ్ లొకేషన్స్ ఎప్పుడు ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎక్కడైనా సరే మీరు ఎప్పుడైనా జస్ట్ మిస్టేక్ అయితే వెళ్ళినా పిల్లలు కానీ ఎవరైనా ఫోన్ ఉన్నా లైవ్ లొకేషన్ ఆన్లో ఉంటే మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా మంది లొకేషన్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారు, నెట్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారు. అలా పెట్టుకోకండి. ఇది నా వైపు నుంచి మీకు ఇచ్చే సలహాలు మాత్రమే. ఇంకేమేం చెప్తావా? నీకు ఎలా ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. అక్కడైతే వీడియో తీస్తాం. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మాట్లాడి ఇంకేదన్నా ఎన్నోసారి రావటం? ఫోర్త్. నేను 5th కదా. అయితే నేను 5వ వచ్చినట్టున్నాను. మీనాక్షి ఫస్ట్ టైం వచ్చింది. మీనాక్షిని కూడా తీసుకొని వచ్చాము. సో మీనాక్షి కూడా మా ఇంట్లో భాగమే. మా ఇల్లు అన్నీ చూసుకుంది కాబట్టి నేను తోబట్టులాగా తీసుకోవడం రావడం జరిగింది. అలాగే మా అక్క వాళ్ళు, మా సీత వాళ్ళు, మా రేణు వాళ్ళు వీళ్ళందరూ కూడా త్వరలో వస్తారు. అలాగే తిరుపతి కూడా వెళ్తారు. చెప్పాను కదండి, అందరికి ఒకేసారి కుదరదు అనమాట. అంతకు మించి వేరే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మా మాస్ జాతర టీం వాళ్ళు కూడా చూస్తారు. మా మాస్ జాతర టీం అందరూ కూడా బాగుండాలి. అలాగే నా టీం వాళ్ళని కూడా నేను ఖచ్చితంగా తీసుకురావాలనుకుంటున్నానండి. ఆ దైవ సంకల్పం ఉంటే ఖచ్చితంగా తీసుకొని వస్తాను. అలాగే మా మాస్ జాతర షో చూస్తున్న ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ కలిసి అభిమానిస్తున్నారు. చాలా మంది బాగుంటుందన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇప్పుడైతే బయలుదేరుతాం. దర్శనానికి వెళ్తున్నాం మేము లోపలికి. కొబ్బరికాయలు 365. ఎలా అనిపిస్తుంది మీనా? ఫస్ట్ టైం వచ్చానని ఆనందంగా ఉంది. లోపలికి అడుగు పెడతంటే కొన్ని జల్లుమంటుంది. అనుకోకుండా వచ్చా కదా. ఆ స్వామి ఇలా రప్పిస్తాడు మీ ద్వారా అనుకోలేదు. నిజంగా ఎన్నో సంవత్సరాల కల నాది అరుణాచలం రావాలని. ఫ్యామిలీతో వద్దాం అనుకున్నా, కానీ మా అన్నయ్య ఫ్యామిలీతో రావడం నాకు ఆనందంగా అనిపిస్తుంది. తప్పకుండా రేపు మీ ఫ్యామిలీతో తప్పకుండా వస్తావు నువ్వు. మీ బాబుతో రావాలి. అలాగే మా చెల్లి అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఆ స్వామివారు నిన్ను మనిషితో నేను ఆశ్రయించాలి. నీకు అనుకున్న కోరికలను నెరవేరాలి తల్లి. ప్రతి ఒక్కరికి స్వామి కరుణ దయ ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇక్కడ మనకి ఒత్తులు కూడా అవైలబుల్గా దొరుకుతాయండి. 365 ఒత్తులు కదా ఇట్లా ఉంటాయి. గుమ్మడికాయ కాదు అది, అగర ఒత్తులు. అయ్యి ఒత్తులు గుమ్మడికాయ ఉంటుంది.
లోపలికి ఎంట్రీగా ఇదన్నమాట అండి. ఇంకా బయలుదేరుతాము, లోపల నో వీడియో. దర్శనం బాగా అయింది, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అనిపించింది. రామచిలకని చూడడానికి బయట లడ్డూలు వద్దు, పులిహోర బాగుంటుంది. ఇగమ్మా పులిహోర గురించి మా ఇగోరా ఇంకోటి తీసుకో పర్లేదు. ఇగో నాన్న అక్కడ పెడితే ఎవరికి నచ్చితే వాళ్ళు తింటారు. తినండి మీరు. ఇదమ్మా ఇంకోటి పెట్టు. ఒకటి చాలు నాన్న, అక్కడ పెడితే ఎవరో ఒకరు తింటారని అనుకుంటున్నా. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో బయలుదేరుతున్నాము. మీనా ఆమె వెయిట్ చేసింది. నాకైతే ఆ స్వామి చూడగానే కళ్ళలో నీళ్ళు ఆగల, ఆనందంతో వచ్చేసింది. అంటే తండ్రిని చూశానన్న సంతోషం. మమ్మీ అట్లా పెడితే ఇల్లు కడతారంట. సో ఇప్పుడైతే మళ్ళీ దర్శనం అయిపోయిందండి. హోటల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. మీరు వచ్చినప్పుడు మాత్రమే చిల్లర డబ్బులు 10 రూపాయలు డబ్బులే ఇక్కడ, లోపల ఫోన్పేలు అలాంటివి ఏమి ఉండవు. సో మస్ట్ అండ్ షుడ్గా క్యాష్ని మెయింటైన్ చేయండి. ప్రసాదాల దగ్గర కావచ్చు, టికెట్స్ దగ్గర కావచ్చు. ఓకేనండి.